అప్పలరాజుకి ఉందన్నమాట. మీరు గెలిచి మీ పార్టీ అధికారంలోకి వస్తే అప్పలరాజుకి ఇంతకింత ఉన్నట్టే కంట్రోల్. మంచినీళ్ళు తాగుతావా? లేదు సార్, ఫైన్. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అంత నీచానికి కూడా మాట్లాడతారని 2-3 సార్లు నేను మిగతా ఎమ్మెల్యేలను కూడా కలిసాను. ధర్మాన్ ప్రసాద్ గారు కానీ వాళ్ళు చూస్తుంటే అంటారు, అమ్మ మా శిరీష్ అమ్మ సోషల్ మీడియాలో ఎలా పడుతుందని వాళ్ళు అఫెక్షనేట్ గానే మాట్లాడతారు. సిద్ధాంతాలు వేరు, పార్టీలు వేరు, అంతేగాని ఎవ్వరు ఎక్కడ మిగతా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు అక్కడ గుండె లక్ష్మీదేవి గారు ఉన్నారు, నెక్స్ట్ విశ్వాసరాయ్ కళావతి గారు ఉన్నారు, ఆమె ఇంటి పేరు కూడా తండ్రి ఇంటి పేరే పెట్టుకున్నారు, అలాగే రెడ్డి శాంతి గారు ఉన్నారు. ఎక్కడ హెరాస్మెంట్స్ లేవే. వై ఓన్లీ ఇన్ పలాస? మామూలుగా మా కూన రవి గారు మా జిల్లా అధ్యక్షులు గారు జోక్ చేస్తుంటారు, అలాంటి వాడు మా లాంటి వాడికి తగలాల్సింది, ఆడపిల్ల అయిపోయావు నువ్వు అక్కడ ఉన్నావు కానీ ఒక విధంగా ఎలివేట్ అవుతున్నావులే, అలాంటి చిన్న బుద్ధి ఉన్న వాళ్ళు. ఇప్పుడు సీతారాం పుణ్యం అంటూ రవికుమార్, అప్పలరాజు పుణ్యం అంటూ శిరీష. ఇప్పుడు ఆ జిల్లాలో మూడోది జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంటూ అచ్చెన్నాయుడు. అంతకుముందు ఎర్రనాయుడు ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు ఆకుసాటు పిందే కదా సార్. సో తర్వాత ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళు ఎదగటానికి ఒక అవకాశంలాగా వస్తుంది. అదేమో అది తెలీదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది ఒక నిజంగానే ఒక సదవకాశం, అంటే రియల్ టాలెంట్ని బయట పెట్టుకుని ప్రూవ్ చేసుకోవడానికి. రవికుమార్ అంతకుముందు ఎమ్మెల్యే కదా, అవును సార్, విప్పు కూడా కదా. అవునండి. కానీ ఓకే, అప్పుడు ఎవరికి తెలియలేదు. టుడే హి ఇస్ నోన్ టు ఎవ్రీవన్. అంతే. ఒకసారి ఇప్పుడు జైలుకి వెళ్ళి రావడం అనేది యాడెడ్ క్వాలిఫికేషను. పోలీస్ కేసులు ఉంటూ ఇంకెక్కువ టికెట్ ఈజ్ కన్ఫర్మ్డ్. సో మీ మీద కూడా కేసులు ఉన్నాయి కదా ఇప్పుడు చాలా. ఆ సిఐడిది ఒకటే తప్పితే నా మీద ఇంకెంతేనా? అదే అయిగాక ఇంకేముండి వస్తాయి. సిఐడి పాలు పెట్టిన కేసే కదా అదొకటే. అది అలాగే రికార్డులో ఉంటుంది అప్పుడు. తర్వాత ఎప్పుడో మీరు అధికారంలోకి వస్తే పోవాల్సిందే తప్ప అంతే కదా. సరే, కొంచెం నాస్టాలజీకి వెళ్దాం. మీ తాతగారితో మీకు బాగా రిలేషన్ ఉందా? ఎందుకంటే గారాల పట్టి కదా అప్పుడు, మొదటి పిల్లవు కదా. అంటే నాన్నగారు ఎమ్మెల్యే అయ్యాక తాతగారికి నాన్నగారికి చిన్న డిఫరెన్స్. అవును, మధ్యలో కొద్దికాలం మాట్లాడుకోవాలా. ఏంటి అసలు ఎందుకు? అది క్యూరియాసిటీ నాకు కూడా. అసలు ఎందుకంటే లచ్చన్న గారితో మాట్లాడకపోకుండా ఉండాల్సినంత ఆయన అటువంటి వాడో శివాజీ అటువంటి వాడే. దూకుడు మనిషి కూడా కాదు శివాజీ. ఎందుకు వచ్చి ఉంటుంది సార్? బాగా చిన్నపిల్లలం సార్. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే ముందు హైదరాబాద్ చింతల్ బస్సులో మా ఇల్లు ఉండేది సార్, మీకు ఐడియా ఉంది? అవును, సర్దారప్ప ఆయన లచ్చన్న గారు అక్కడే ఉండేవాళ్ళు కదా. అక్కడికే వచ్చారు సార్ ఆయన. పార్టీ పెట్టక ముందు వచ్చి మీ బ్లెస్సింగ్స్ మీ ఇవి కావాలని తాతగారిని అడగడం. తాతగారు కూడా మీరు పార్టీలో జాయిన్ అవ్వండి అంటే నేను జాయిన్ అవ్వనండి, మా అబ్బాయి ఇప్పటి వరకు తనకి రాజకీయం రాలేదు కానీ మీ పార్టీలో జాయిన్ చేస్తానని ఒప్పుకోవడం, జాయిన్ అవ్వడం. తాతగారికి ఇచ్చిన కొన్ని మాటలు అంటే ముఖ్యంగా తాతగారు బీసీల గురించి అడిగినవి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక కొన్ని చేయలేదని అనడం. వెంటనే తాతగారేమో పార్టీలోంచి బయటకు వచ్చే నాన్నగారిని అడగడం. అంటే అవన్నీ ఆ తర్వాత తాతయ్య నాన్న మాట్లాడుకోవాలని మాత్రమే తెలుసు. నాన్నేమో ఇప్పుడే రాజకీయంగా మొదలు పెట్టాను నేను రాలేనని అనడం. సో ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు. నాన్నగారితోనే మేము అమ్మ వెళ్ళాలి. ఇంకా ఆ టైంలో పిల్లలు చదువులు కూడా పాట అవుతున్నాయి, నువ్వు ఎలాగో మా దగ్గర లేవు, పిల్లలు ఇద్దరిని మాకు ఇచ్చేసాయంటే నేను 6th క్లాసు, చెల్లెలు 4th క్లాసు, మా ఇద్దరిని వైజాగ్ లో నానమ్మ తాతయ్య దగ్గర పెట్టడం. అప్పటి నుంచి MBA అయిపోయిన దాకా నా ఇద్దరు పిల్లలు పుట్టిన దాకా తాతయ్య మాతోనే ఉన్నారు. అంటే నానమ్మ 10 years ముందు చనిపోయింది. సో ఇప్పుడు ఆయన ఇప్పుడు చెప్పారు ఇది ఇట్లా అలిగాను నేను అప్పుడు అని. పెద్ద ఆయన 96 years కదా బతికింది. 98 ఉన్నారు కదా. ఓకే, ఆయన ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడతారు సార్ తాతయ్య. నాన్నగారేమో అవతల వాళ్ళని నొప్పించకుండా మాట్లాడతారు. తరం మారింది కదా, కొంచెం కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి కదా అది. సో అది రీజన్ సార్. అంతే అంతే. సో అప్పటి నుంచి తాతగారి దగ్గరే నేను చెల్లెలు పెరిగాము ఇద్దరు. మరి తర్వాత మీ నాన్న వస్తుండేవాళ్ళ? 8th అంటే నాన్నగారు ఎమ్మెల్యే అని ఒక 3 years తర్వాత నాన్నగారికి కిడ్నీ ప్రాబ్లం అనేది అప్పుడు స్టార్ట్ అయితే, పెద్దలు ఉంటారు కదా సార్, మంచి పెద్దలు, ఇప్పుడు అంటే తగులు పెట్టే పెద్దలేమో కానీ రామూర్తి నాయుడు గారని, బిన్నె లక్ష్మీనారాయణ గారని తాతగారు నాన్నగారి దగ్గర లేకపోయినా నాన్నగారు చెయ్యి పట్టుకొని
రాజకీయంగా అడుగులేపించిన వ్యక్తులు వాళ్ళిద్దరు. ఆ 2 కుటుంబాలకి ఈ రోజు మా అమ్మగారు మర్చిపోరు. వాళ్ళ 4th జనరేషన్ కూడా ఈరోజు మాతో ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళి లచ్చన గారు బాలేదండి, ఒక్కగానొక్క కొడుకు ఇబ్బందిగా ఉన్నప్పుడన్నా అని అంటే మాకు బాగా గుర్తండి. తాతగారు బర్త్డే పెద్దలందరూ నాన్నగారిని తీసుకొచ్చి కాళ్ళకి దండం పెట్టిస్తే ఇంకా తాతయ్య కన్నీళ్ళు పెట్టుకొని ఇంకా అప్పటి నుంచి మాట్లాడారు, కలిసిపోయారు ఇక. సో మీరు అంటే ఒక 4-5 ఏళ్ళు అట్లా ఉన్నారు దూరంగా ఉన్నారు సార్. అంతే కదా. సో తర్వాత ఇక మీరు అక్కడ పెరిగారు. ఆయన ఏమైనా అనుభవాలు మీకు షేర్ చేశారు అసలు ఎప్పుడన్నా? రాజకీయంగా ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు కదా. అంటే మీరు రాజకీయాల్లోకి వస్తారని ఆయన ఊహించలేదు, ఆయన కోరిక కూడా కాదు. తెలియదు. నాన్నగారికి అంటే నాకు పెళ్లి కూడా అయిపోయింది సార్, బాబు పుట్టాడు. ఒక్కసారి 9 months నాన్నగారికి టూరిజం ఇచ్చి తీసేశారు, మీకు గుర్తుందా? ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం గెలిచినప్పుడు నాన్నగారి మెజారిటీ 27,000, సీతారాం గారి మెజారిటీ 800. అది ఎప్పుడు ఆ సీటు ఎప్పుడు అట్టాగొట్టుంది అంటే అప్పటి వరకు మాకు రాజకీయాలు తెలియదు సార్. అయితే నాన్నగారు అప్పుడు ఉన్నారు, తీసేశారు. అప్పుడు బాధపడ్డాం. అప్పుడు తాతగారికి ఏంటంటే, మీ నాన్నకి నోరు ఉండాలమ్మా, నోరు లేదు, నోరున్న వాళ్ళకే ఇక్కడికి వస్తాయి, లేదా బ్లాక్ మెయిల్ అన్నా చేయాలి, మీ నాన్న 2 చేయరని ఆయన సంక్షిప్తంగా అదొక్కటే నాతో ఆయన రాజకీయం మాట్లాడిన మాట తాతగారు ఈజీగా తీసుకొని ఆయన పనిలో ఉండేవారు. ఉదయం పేపర్లు రాసుకోవడం, సాయంత్రం ఆయన ఆ తరం నుంచి ఈ తరానికి అప్డేట్ అయ్యారు. అయితే లచ్చన్ గారు తాతే చాలా అప్డేట్ గా ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళ టైంలో బ్లాక్ మెయిలింగ్ తెలియదు. బ్లాక్ మెయిలింగ్ అట్లాంటి ఆలోచనలు ఉంటే ఈయన రూలింగ్ పార్టీకి వెళ్తే కళ్ళ కదుకుని మంత్రి పదవి ఇచ్చేవాళ్ళు కదా. ఆ రోజుల్లో అట్లాంటి ఆలోచన లేదు, వాళ్ళు కూడా అసలు అట్లాంటి ఆఫర్లు పెట్టేవాళ్ళు కాదు. ఈయన తర్వాత మొదలైంది అంటే లాస్ట్కి అంటే ఆయన ఉన్నారు సార్, చూస్తూ ఉండేవాళ్ళు. లాస్ట్ టర్మ్ ఐ థింక్ 78, 82 కదా, 83 ఆ బ్యాచ్ వాళ్ళు. సో అది ఒకటి చెప్పారు మీకు, అంతకుమించి మీకు రాజకీయాలు మాట్లాడుకోవాలా. సో మరి ఈ మధ్యలో లవ్